వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం నిర్మాణం 1 కన్స్ట్రక్షన్ 1 సిమిలర్ ట్రయాంగిల్స్లో కన్స్ట్రక్షన్ 1 ఎలా చాలా సింపుల్గా చూద్దాం. మనం డిస్కస్ చేసినట్టుగా ప్రతి కన్స్ట్రక్షన్కి 4 పార్ట్స్ ఉంటాయి. గివెన్ దత్తాంశం, అలానే రఫ్ డయాగ్రామ్, నెక్స్ట్ వచ్చేసి మెయిన్ డయాగ్రామ్, స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. దీన్ని సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లైన్ సెగ్మెంట్ 8.1ని 5:4 రేషియోలో కట్ చేయమన్నాడు. నిష్పత్తులు విభజించమని చెప్పన్నాడు. దాన్ని ఎలా అని చూద్దాం. ఇక్కడ మనం గివెన్ రాసుకున్నాం. ఈ గివెన్ m+n = 5+4 9 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఎప్పుడైతే మీకు లైన్ సెగ్మెంట్ కనిపిస్తుందో అప్పుడు మనం దాన్ని 9 పార్ట్స్గా చేయాల్సి ఉంటుంది. చూడండి సింపుల్గా ఎలా చేస్తామో దాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నేను 8.1 సెంటీమీటర్ రేఖాఖండాన్ని గీస్తా. సో 8.1. సో మనకి డ్రా చేసేటప్పుడు 0 నుంచి స్టార్ట్ చేయాలి. గుర్తుంచుకోండి, 0 నుంచి మనం ఎక్కడ వరకు అంటే 8.1 8 తర్వాత ఉండే నెక్స్ట్ స్మాలెస్ట్ లైన్ అన్నమాట. నెక్స్ట్ స్మాలెస్ట్ లైన్ 8.1 నేను గీసిన అండి. దీనికి నేమ్ ఇస్తున్న ఏబి. రఫ్ డయాగ్రామ్ చూసినాం, మనం రఫ్ డయాగ్రామ్ గీసినట్టు గీయాలి. నెక్స్ట్ స్టెప్, నేను స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా మీకు లాస్ట్లో పెడతా. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఏ దగ్గర డ్రా ఏ రే విత్ మేకింగ్ ఎక్యూట్ యాంగిల్ విత్ ఏ అండి. ఏతో ఎక్యూట్ యాంగిల్ చేసేటట్టుగా ఒక రేని మీ ఇష్టం. ఎక్యూట్ యాంగిల్ చేసి మనకు 90 కన్నా తక్కువ ఉండాలి. ఇట్ మేక్స్ ఎక్యూట్ యాంగిల్ విత్ ఏఎక్స్ రే అని చెప్పేసి అని చెప్దాం. ఏఎక్స్ రే మీకు ఇక్కడ నేను సింపుల్గా చెప్తాను. ఎటువంటి మనం కంపాస్తో లైన్ యాంగిల్స్ డ్రా చేయకుండా సింపుల్గా చెప్దాం. ఇక్కడ మనం ఎక్స్టెండ్ చేయాలి, 9 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. సో ఏ యాజ్ సెంటర్, ఏ నుంచి నేను చెప్తూ 9 ఈక్వల్ పార్ట్స్ చేస్తా. మన ఇష్టం వచ్చిన రేడియస్ తీసుకోవచ్చు, టేక్ ఎనీ రేడియస్. సో ఏ యాజ్ సెంటర్, ఫస్ట్ ఆర్క్, నెక్స్ట్ సెకండ్, నెక్స్ట్ థర్డ్, నెక్స్ట్ 4, అట్లా 9 ఈక్వల్ పార్ట్స్ 5, 6, 7, 8, 9 ఈక్వల్ పార్ట్స్ చేసినాం. ఇప్పుడు ఈ 9 ఈక్వల్ పార్ట్స్కి మనం నేమ్స్ ఇవ్వాలి. A1 ఏ ఉంది కాబట్టి A1, A2, A3 పాయింట్స్ అండి, A4, A5, A6, A7, A8, A9. ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్ ఏంటిదయ్యా అంటే లాస్ట్ వన్ ఏదైతే ఉందో దాన్ని బీతో జాయిన్ చేయాలి. బీతో చూడండి ఎలా చేస్తున్నా. ఇక్కడ నేను బీతో జాయిన్ చేస్తున్నా లాస్ట్ వన్ దాన్ని. నెక్స్ట్ మనం ప్యారలల్ లైన్ ఎక్కడ డ్రా చేయాలంటే ఫస్ట్ నెంబర్ ఏముందండి 5 దగ్గర మనం డ్రా చేయాలి. దీనికోసం మీకు సింపుల్ ట్రిక్ ఒకటి నేను చెప్తా. జనరల్గా మనం కంపాస్ తీసుకొని ఇలా మనం ఆర్కులు గీస్తాం. దీన్ని మనం 3 టైప్స్గా చేయొచ్చు. కంపాస్ ద్వారా చేయొచ్చు, ప్రొట్రాక్టర్ యూజ్ చేసి యాంగిల్ ద్వారా చేయొచ్చు, లేకపోతే మనం ఇంకొకటి ఏంటంటే సెట్ స్కేల్స్ ఇలా జరుపుకుంటూ చేయొచ్చు అండి. సో అంతొద్దు, మనం సింపుల్గా ఏం చేస్తామంటే దీన్ని ఈ విధంగా చేసేద్దాం. చూడండి ఎలా చేస్తామో. సింపుల్గా ప్యారలల్గా ఉండటానికి నేను ఇక్కడ దీన్ని ఇలా తిప్పేసుకుంటున్నా మీకు అర్థం కావడం కోసం. సో ఇలా తిప్పేసిన. ఇలా తిప్పిన తర్వాత A5 దగ్గర దీన్ని పెట్టేద్దామండి. A5 దగ్గర పెట్టేద్దాం. చూడండి యాక్చువల్గా అయితే ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు, కానీ మనకు మార్క్స్ కోసం మనం ఏం చేస్తున్నాం, ఇలా చేస్తున్నాం. A5 దగ్గర ఇప్పుడు చూస్తే నాకు ఏమంటున్నాను, A5 దగ్గర ప్యారలల్ లైన్ డ్రా చేయాలి, సమాంతర రేఖను గీయాలి. దేనికి A9Bకి సమాంతర రేఖను గీయాలి. ఇలా గీయాలి అంటే సపోజ్ మనం చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టేసిన మనకు క్లియర్గా అర్థమవుతుందండి. ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయా అండి? ప్యారలల్గా లేవు. సో ఓకేనా. నెక్స్ట్ మనం సపోజ్ ఇలా చూసినాం అనుకోండి. ఈ గ్యాప్ చూసుకోండి. గ్యాప్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ తక్కువ గ్యాప్ ఉంది, ఇక్కడ ఎక్కువ గ్యాప్. సో ప్యారలల్గా లేవు. మనకు ఐడియా ఉంటుంది ప్యారలల్గా ఉండాలి అంటే ఇలా అండి. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఈ గ్యాప్ అనేది ఏముందండి, సేమ్ ఉంది. అలా మనం ఏం చేస్తామంటే సింపుల్గా డైరెక్ట్గా ప్యారలల్ లైన్ మనం డ్రా చేయొచ్చు. ఓకేనండి. సింపుల్గా మనం ఈ ప్యారలల్ ఈ లైన్స్ ఉన్న స్కేల్ ఇంకా మనకు మంచిది. ఇది ఇంకా క్లియర్గా మీకు సిమిలర్ ట్రయాంగిల్స్ గీసిన ఇంకా తెలుస్తుంది. ఇక్కడ నేను ప్యారలల్ లైన్ డ్రా చేసిన అని మనకు కావాల్సింది. ప్యారలల్ లైన్ అంటే సేమ్ గ్యాప్ ఉండాలి. సో ఆ సేమ్ గ్యాప్ వచ్చి ఏం చేసినాం, ఇక్కడ మనం ప్యారలల్ లైన్ గీసినాం. ఇక్కడ మనం ఏం చేస్తాం, P అనే పాయింట్ పెట్టేసుకున్నాం సింపుల్గా. డౌట్ వస్తుంది, మనం డైరెక్ట్గా మనం ఇలా గీసినాం అని తెలుస్తుంది అనుకోండి. ఒక లేదు మీకు ఆర్క్సే కావాలంటే ఇంకా సింపుల్ మెథడ్ ఏంటయ్యా అంటే తర్వాత ఆర్కులు గీయండి. ఒకవేళ ఆర్కులు లేకుంటే మార్క్స్ వేయరేమో డౌట్ వస్తే
కొంతమంది తెలియక మనకి ఏంటంటే ఆర్కులు ఉంటేనే ప్యారల్ లైన్స్ అనుకునే కొంతమంది ఉంటారు. సో వాళ్ళ కోసం ఏంటంటే ఆర్కులు ఉండాలి అనుకుంటే ఇలా డ్రా చేయండి. ఇది ఒక సింపుల్ షార్ట్ ట్రిక్ అనమాట, అంతే. మనం గీయటానికి ప్యారల్ లైన్ ఎలా గీసినా ఏం కాదు. బై యూజింగ్ సెట్ స్కేల్స్ అయితే అసలు రావు, ఆర్కులు రావు సెట్ స్కేల్ అయితే. ఇక్కడ మనం సెట్ స్కేల్స్ యూజ్ చేసి అయినా డ్రా చేయొచ్చు, లేదా మనం ఈక్వల్ డిస్టెన్స్తో డ్రా చేయొచ్చు. ఇక్కడ ఏం చేస్తామంటే ఎక్కడైతే మీట్ అవుతుందో అక్కడ సింపుల్గా ఇలా డ్రా చేస్తాం. సో ఇప్పుడు చూడండి మనకి ఆర్కులు గీసినట్టే ఉంది. సో ఈ విధంగా మనం దాన్ని సింపుల్గా చేసేయచ్చు. ఇక స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 4వ స్టెప్ ఏంటంటే ఫస్ట్ గివెను రఫ్ డయాగ్రామ్, నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూడండి. ఇంటర్సెక్టెడ్ టు పి, ఏపీ ఈస్ట్ బై బీపీటీ ప్రకారం ఏమైందంటే 5:4 నిష్పత్తిలో ఉంటుంది. సో ఇది టోటల్గా వీడియో మనం ఇలా సింపుల్గా చేసేయచ్చు. మనం నెక్స్ట్ కన్స్ట్రక్షన్ గురించి ఇంకొక వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మాస్టర్ శ్రీనివాసాచారి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.